శివ తెలుగు స్టోరీస్కు స్వాగతం. ప్రతి కథలో ఒక రహస్యముంది. తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశాన్ని తాకే కొండల మధ్య అలలు గర్జించే సముద్ర తీరాన పొగమంచుతో కప్పబడి ఉండేది ఒక చిన్న జపాన్ గ్రామం, కాగేయామా. సాయంత్రం పడితే ప్రతి ఇంటి ముందు ఎర్రటి దీపాలు వెలిగేవి. ఆ గ్రామం ప్రజలు చాలా నిశ్శబ్దంగా జీవించేవారు. కాని ప్రతి శరదృతువులో రిటర్నింగ్ లైట్స్ ఫెస్టివల్ అనే ఒక ప్రత్యేక ఉత్సవం జరిగేది. అర్ధరాత్రి సమయంలో వందలాది దీపాలను సముద్రంలో వదిలి అవి తప్పిపోయిన ఆత్మలను ఇంటికి చేర్చుతాయని గ్రామస్థులు నమ్మేవారు. ఆ సంవత్సరంలో చివరి దీపాన్ని తీసుకెళ్లే బాధ్యత 16 ఏళ్ల రెన్కి వచ్చింది. సముద్రపు కొండ అంచున ఉన్న పాత ఇంటిలో తన తాతతో కలిసి జీవిస్తున్న రెన్కు ఉత్సవం ప్రారంభమయ్యే ముందు తాత ఒక పురాతన చెక్క దీపాన్ని ఇచ్చాడు. ఆ దీపంపై కాలంతో చిరిగిపోయిన గుర్తులు కనిపించాయి. తాత ఒక చిన్న కాగితం మీద ఒకే ఒక్క హెచ్చరిక రాశాడు: సముద్రం అంచున ఉన్న ఆలయానికి చేరుకునే వరకు ఈ దీపం ఆరిపోకూడదు. రాత్రి గ్రామాన్ని కమ్మేసింది. డప్పుల శబ్దం వీధులన్నింటిలో మార్మోగింది. దీపాలతో గ్రామస్థులు సముద్రం వైపు నడవసాగారు. కాని రెన్ మాత్రం ఒంటరిగా అడవిలోని దారినెక్కడం ప్రారంభించాడు. పొడవైన దేవదారు చెట్లు చంద్రకాంతిని నేలమీద పడనివ్వలేదు. పొగమంచు మరింతగా కమ్ముకుంది. అకస్మాత్తుగా రెన్ అడుగులు ఆగిపోయాయి. తడిరాళ్లపై ఎవరో నడిచిన ఖాళీ పాదాల ముద్రలు కనిపించాయి. అవి చెట్ల దగ్గరే ముగిశాయి. అడవి ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. రెన్ గుండె వేగంగా కొట్టుకుంది. అతను ముందుకు నడవసాగాడు. అప్పుడే చెట్ల మధ్య ఏదో కదిలింది. ఒక పొడవైన నీడ, తెల్లటి ముసుగు ధరించిన ఒక ఆకారం. ఆ తర్వాత మరొకటి. పొగమంచు మధ్య నుండి నిశ్శబ్దంగా బయటకు వస్తున్న ముసుగు మనుషులు. వాళ్లు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాని రెన్ వైపు నడవడం ప్రారంభించారు. భయంతో రెన్ ఆలయం వైపు పరుగెత్తాడు. చివరికి సముద్రపు కొండ అంచును ఉన్న పురాతన ఆలయం కనిపించింది. రెన్ లోపలికి వెళ్లాడు. అక్కడ ఎవరూ లేరు. చీకటి మాత్రమే. గోడ దగ్గర ఒక పాత కంచు అద్దం కనిపించింది. రెన్ అద్దంలో చూశాడు. అక్కడ ముసుగు మనుషులు కనిపించలేదు. బదులుగా గ్రామస్థులంతా కనిపించారు. అందరూ రెన్ వైపు చూస్తున్నారు. కాని వారిలో ఒక్కరే దీపాన్ని పట్టుకున్నారు. అది రెన్లాగే కనిపించే ఒక బాలుడు. అదే సమయంలో రెన్ చేతిలోని దీపం మెల్లగా ఆరిపోవడం ప్రారంభించింది. గాలి బలంగా వీచింది. సముద్ర అలలు గర్జించాయి. ముసుగు మనుషులు ఆలయమెట్లు ఎక్కడం ప్రారంభించారు. అప్పుడు రెన్ కళ్లకు ఒక వాక్యం కనిపించింది: తప్పిపోయినవారు నడిపించగలరు. వెంటనే దీపం పూర్తిగా ఆరిపోయింది. చీకటి అన్నింటినీ మింగేసింది. కొన్ని క్షణాల తర్వాత కాగేయామా సముద్రతీరంలో వందలాది దీపాలు మళ్లీ తేలుతూ కనిపించాయి. ఆ దీపాలను చూస్తూ రెన్ తాత ఒంటరిగా ఒక సమాధి దగ్గర నిలబడ్డాడు. అతని చేతిలో పూలు ఉన్నాయి. అతని ఎదుట రెన్ పేరుతో ఒక సమాధి కనిపించింది. దాని కింద చెక్కిన తేదీ 10 సంవత్సరాల క్రితం. అప్పుడు అసలు నిజం బయటపడింది. ఆ ఉత్సవం ఆత్మలను ఇంటికి చేర్చడానికి కాదు, వాళ్లు తిరిగి రాకుండా ఆపడానికి. హలో ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని తెలుగు కథల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.